మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే ఇతీశ్వర శ్రియాజుషం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓమస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శ్రీ విశ్వవసు నామ సంవత్సర శుభాకాంక్షలు, అలాగే ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం చూస్తూ ఉంటేనే కాలములు గడిచిపోతూ ఉంటాయి. అలాగా పాత సంవత్సరాన్ని వదులుకొని నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాం. అడుగు పెడుతూ ఉంటే మనకు మొట్టమొదటిసారి వచ్చేటువంటి గొప్పనైనటువంటి రోజు ఉగాది. దీన్ని చాలామందికి కూడా ఉగాది అని పిలవాలా, యుగాది అని పిలవాలా, ఏమని పిలవాలి అని కొంతమంది అనుకుంటూ ఉంటారు. అయితే ఎప్పుడైతే సృష్టి ప్రారంభమైందో అప్పుడు యుగములు ప్రారంభమయ్యాయి కనుక, ఆది అంటే మొదలు, అప్పుడు మొదలైంది కనుక దానికి యుగాది అంటే యుగములన్నీ అప్పటి నుంచి ప్రారంభమయ్యాయి కనుక దీనికి యుగాది అని పేరు. అలా కాలక్రమేపీ ఇది ఉగాదిగా మారడం జరిగింది. అయితే ఈ గొప్పనైనటువంటి ఆ సృష్టి ప్రారంభం ఎలా జరిగింది అంటే, శ్రీమన్నారాయణుడి యొక్క నాభీ కమలము నుంచి బ్రహ్మ ఉద్భవించారు. ఆ బ్రహ్మ ఉద్భవించిన తర్వాత సృష్టి ప్రారంభమైంది. ఇలాగా ఈ రోజున గొప్పనైనటువంటి పండగను మనమంతా కూడా చేసుకుంటాం. అయితే చాలామందికి ఈ సంవత్సరంలో ఈ పండగను ఎలా పురస్కరించుకోవాలి, ఎలా నిర్వహించుకోవాలి అనేటువంటి కొన్ని ఆలోచనలు ఉంటాయి. చక్కగా సంవత్సరంలో మొదటిది కనుక, సంవత్సర ప్రారంభం కనుక, ఈరోజు మనం ఎలా ఉంటే సంవత్సరం అంతా అలా జీవనం సాగుతుంది అనేటువంటి ఆలోచనతో కూడా చాలామంది ఉంటారు. అయితే ఈరోజు ఎలా ఉంటే ఇక సంవత్సరం అంతా అలా ఉంటామనేది మాత్రం అలా ఉండదు. కానీ మనం ఈరోజు మాత్రం చక్కగా పొద్దున్నే వీలైనంత వరకు కూడా తెల్లవారుజామునే మేల్కొని తలంటు స్నానాలు ఆచరించి, పెద్దలను నమస్కరించి, నూతన వస్త్రములను ధరించి ఆలయాలకు వెళ్ళి, ఆలయంలో భగవంతుణ్ణి చక్కగా, స్వామి ఈ రోజు నుంచి నా యొక్క జీవన విధానం అనేది చక్కగా ఉండాలి అని భగవంతుణ్ణి ప్రార్థన చేసి, లోకమంతా సుభిక్షంగా ఉండాలి అని చెప్పి భగవంతుణ్ణి ప్రార్థన చేసి, అలాగే ఆలయాల్లో ఈరోజు విశేషించి ఉగాది పచ్చడి అని చెప్పి షడ్రుచులతో కూడినటువంటి ఒక ప్రసాదాన్ని ఇస్తారు. ఎందుకు అది ఇస్తారు అంటే, మన జీవన విధానంలో కూడా ఈ సంవత్సర కాలమంతా కూడా కష్టములు కానీ, సుఖములు కానీ, దుఃఖములు కానీ అన్నీ ఎలా ఉన్నా సరే వాటిని ప్రేమతో అనుభవించి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం పొందడానికి సూచకంగా ఆ తీర్థాన్ని ఇస్తూ ఉంటారు. అంటే నాయన, జీవితం అన్నప్పుడు సుఖములు దుఃఖములు అన్నీ వస్తుంటాయి, అన్నిటినీ కూడా చక్కగా అనుభవించాలి అని చెప్పి దాని అర్థం. అలాగా దేన్నైనా సరే మనం అధిగమించడం కోసం గుర్తుగా ఆ పచ్చడిని ఇస్తూ ఉంటారు. అది తీసుకొని పెద్దల యొక్క అనుగ్రహంతో, భగవంతుని యొక్క అనుగ్రహంతో ఈ పండగను మనం చక్కగా నిర్వహించుకుంటాం. అయితే ఈ ఉగాది రోజు చాలా విశేషమైనటువంటిది ఏంటి అంటే పంచాంగ శ్రవణం. పంచాంగ శ్రవణం అంటే ఏంటి? అది వినడం వల్ల ఏమొస్తుంది అంటే, పంచాంగ శ్రవణం శ్రుత్వా గంగా స్నాన ఫలం లభేత్ అంటారు మన పెద్దలు. అంటే ఏంటి? పంచాంగ శ్రవణం చేయడం వల్ల గంగా నదీ తీర్థ స్నానం చేసినటువంటి గొప్ప పుణ్యఫలం వస్తుంది అని. అంటే స్వామి, పంచాంగం వినడం వల్ల ఎలా వస్తుంది అంటే, కొన్ని మంచి మాటలు వినడం వల్ల మనస్సు చాలా పులకించుతుంది. ఆ పులకించడం వల్ల మనస్సులో తెలియనటువంటి ఒక ఆనందం. చూడండి, బాగా కష్టపడి వచ్చినటువంటి వాడు వేడి వేడి నీళ్లు పెట్టుకొని ఇంట్లో స్నానం ఆచరించాడు అనుకోండి, ఎలా ఉంటుంది వాడికి? చాలా హాయిగా ఉంటుంది. అలాగా ఎన్నో ఇబ్బందులు పడి, ఎన్నో కష్టములు పడి ఉన్నటువంటి వాడికి ఈ యొక్క పంచాంగ శ్రవణం వినడం ద్వారా ఈ సంవత్సరం ఓహో
ఇంత బాగా నా జీవనం సాగుతుందా, ఇంత బాగా ఈ సంవత్సర కాలంలో ఉండేటువంటి ఫలితాలు ఇంత బాగున్నాయా అని చెప్పి ఆనందించడం వలన అటువంటి ఫలితం వస్తుంది కనుక వీడు కూడా చక్కగా ఉపశమనించినట్టుగా ఉంటుంది కనుక అలా గంగా స్నాన ఫలం లవేత్ అన్నట్టుగా గంగా స్నానం చేసినటువంటి ఫలితం వస్తుంది. అటువంటి గొప్పనైనటువంటిది పంచాంగ శ్రవణం. అయితే ఇక్కడ పంచాంగములు అంటే 5, పంచ అంటే 5, అంగములు అంటే స్థానములు. ఏమిటి మరి పంచాంగములు అంటే చాలా మంది వరకు తెలిసినవి ఒక స్థాయి వరకే తెలుసు అందరికీ. ఏమిటవి అంటే పంచాంగములు అంటే తిథి, వారము, నక్షత్రము, యోగము, కరణము ఈ 5 కలిసి ఉంటాయి కనుక దానికి పంచాంగము అని పేరు అని ఇంతవరకు తెలుసు. కానీ దీనికి ఇంకొక 2 స్థాయిలు కూడా ఉన్నాయి పంచాంగములు. ఇలా ఎలాగైతే దీంట్లో 5 అంగములు కలిస్తే పంచాంగమో అలాగా ఇంకొక స్థాయిలో కూడా ఒక 5 అంగములు కలిస్తే అది కూడా పంచాంగంలో ఇంకొక విశేషణం. ఇంకా పై స్థాయిలో ఇంకొక విశేషణం ఉంది. అవి మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమిటవి అంటే ఇంకొక స్థాయిలో మనకు సంవత్సరము, అయనము, ఋతువు, అలాగే మాసము, పక్షము ఈ 5 కలిస్తే ఇంకొక స్థాయి పంచాంగములు. అలాగే ఇంకొక పై స్థాయి, వీటన్నిటికంటే చాలా పై స్థాయికి వెళ్ళినట్టయితే బ్రహ్మము, కల్పము, మన్వంతరము, అలాగే యుగము, శకము ఇలాగా ఇవి 5. ఇలా ఒక్కో స్థాయిలో ఒక్కొక్క 5 విషయాలను మనకు చెప్పేదే ఈ పంచాంగము. ఇలాంటి పంచాంగము ద్వారా మనం లోకములో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా పంచాంగంలో మనకు పెద్దలు తెలియజేస్తారు. ఎక్కడ ఏం జరుగుతుంది, ఈ సంవత్సరం ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మనకు, ఈ సంవత్సరం మనకు రాజు ఎవరు, మంత్రి ఎవరు, సేనాధ్యక్షుడు ఎవరు, అలాగే మనకు సస్యాధిపతి ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకొని మనం ఈ యొక్క పంచాంగ విశేషణాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ సంవత్సరానికి పేరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరం అంటారు. ఈ సంవత్సరం మనకు రాజుగా, సేనాధ్యక్షుడిగా, మేఘాధిపతిగా రవి అయి ఉండగా, మంత్రి చంద్రుడై, సస్యాధిపతి గురువై, ధాన్యాధిపతి కుజుడై, రసాధిపతి శని, నీరసాధిపతి బుధుడు ఇలా ఉన్నారు. ఇలా ఉండడం చేత మనకు రాజులు ప్రజల యొక్క విశ్వాసమును పొందుతారు చక్కగా. అలాగే రోగములు కొంచెం హెచ్చుగా ఉంటాయి, పంటలు మధ్యస్థంగా పండుతాయి, రాజకీయ ఒడిదొడుకులు ఎక్కువగా ఉంటాయి. అలాగే చోర అగ్ని బాధలు కూడా కొంచెం హెచ్చుగానే ఉంటాయి ఈ సంవత్సరం. అలాగే రాజులు కొందరు రాజ్యాలను పోగొట్టుకుంటారు. ద్విజులు అంటే బ్రాహ్మణుడు ధర్మకార్యములు ఎక్కువగా చేయటం వలన కొంత ఇటు చెడు ప్రభావం తగ్గి మంచి సూచనలు కొంచెం బాగుంటాయి. అలాగే ప్రభువులు అంటే రాజులు ఒకరికొకరి మీద మనస్పర్ధలు ఎక్కువగా ఉండి పరస్పర విరోధములతో ప్రజలు ప్రభుల వలన కొన్ని భయమైనటువంటి యుద్ధములను కూడా చూడవలసి వస్తుంది ఈ సంవత్సరం. అలాగే ఈ సంవత్సరం కొంత అగ్ని భయములు కూడా, అగ్ని బాధలు కూడా ఉంటాయి. అలాగే పంటలు కొంత తక్కువగా పండుతాయి. బ్యాంకు వ్యాపారస్తులు ధరలు కూడా కొంత తగ్గుతాయి. పంటలు మధ్యస్థలముగా పండుతాయి. ఎర్రని ధాన్యములు, ఎర్రని భూములు, పచ్చని భూములు, పచ్చని ధాన్యములు, నల్లని భూములు, నల్లని ధాన్యములు ఎక్కువగా పండును. ప్రజలు ఆకలి బాధ, యుద్ధ భయము అధికముగా ఉండటం వలన అందరూ కూడా కొంత జాగ్రత్తను వహించడం మంచిది. అగ్ని ప్రమాదములు అధికంగా ఉండడం వలన చాలా జాగ్రత్తలుగా ఈ యొక్క సంవత్సరం ఉంటే మనకు చాలా మంచిది అని చెప్పి ఈ సంవత్సరం యొక్క ఫలితాలు చెబుతున్నాయి. అలాగే ఈ సంవత్సరం గ్రహణములు చూసినట్లయితే మనకు 2 సార్లు గ్రహణములు వస్తున్నాయి. ఈ 2 సార్లు కూడా చంద్రగ్రహణములే వస్తున్నాయి. 2 కూడా చంద్రగ్రహణములే. ఒక చంద్రగ్రహణము వచ్చి మనకు శ్రీ విశ్వవసునామ సంవత్సరంలో భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజున తేదీ 7/9/2025 రోజున రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మనకు వస్తుంది. కనుక ఆ గ్రహణం రోజున బాలింతలైనటువంటి వాళ్ళు
కొంత జాగ్రత్తలు పాటిస్తే చాలా మంచిగా ఉంటుంది. అలాగే మనకు ఇంకొక చంద్రగ్రహణం మనకు స్వస్తి శ్రీ విశ్వవసునామ సంవత్సర పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారం 3/3/2026 రోజున కేతుగ్రస్తముగా ఇది చంద్రగ్రహణం వస్తుంది. కనుక ఈ చంద్రగ్రహణముల రెండింటి సమయంలో కూడా ఎవరైతే ప్రెగ్నెంట్ లేడీస్ ఉంటారో వాళ్ళు జాగ్రత్తలు పాటించడం చాలా మంచిది అని చెప్పి మనకు చెప్తున్నారు పెద్దలు. ఇలాంటి చంద్రగ్రహణములు మనకు 2 సంభవిస్తున్నాయి ఈ సంవత్సరం. ఇవి ఈనాటి సంవత్సర విశేషములు. జై శ్రీమన్నారాయణ.